ఫట్టయినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, అప్పుడు అలా చేసేదాన్ని. ఇప్పుడైతే మాత్రం ఫినిషింగ్‌లో నంబర్ 1 ఫినిషింగ్ అయితే ఇస్తున్నా. సో, ఇవన్నీ మరి ఎలా నేర్చుకున్నావు? మరి వాళ్ళేం చెప్పరండి. జెంట్స్ టైలర్స్ ఏం చెప్పరు. కానీ ఎలా నేర్చుకున్నావంటే, మన కుట్టుకి, వాళ్ళ కుట్టుకి తేడాలు గమనించాను నేను. అంటే మనం ఎలా కట్ చేస్తున్నాం, వాళ్ళెలా కట్ చేస్తున్నారు. సో, ఈ డిఫరెన్స్‌లన్నీ కూడా నేను గమనించా. అలా గమనించినప్పుడే మనకి ఖచ్చితంగా మన దాంట్లో ఏం తేడా, వాళ్ళ దాంట్లో ఏం తేడా, సో, ఎక్కడ సాగదీస్తే ఏమొస్తది. సో, ఇవన్నీ కూడా అక్కడే నేర్చుకున్నాననమాట. ఎందుకంటే బ్లౌజు చూడంగానే కనిపెట్టేయగలుగుతారు జెంట్స్. అంటే ఇప్పుడు కొద్దిగా మాస్టర్ టైలర్స్ ఎవరైనా సరే జెంట్స్ అంటే జెంట్స్ కాదు. ఇప్పుడు నేను కూడా కనిపెట్టగలుగుతున్నానులే గానీ, సో, మాస్టర్ టైలర్స్ ఎవరైనా సరే మనం ఏదైనా మిస్టేక్ చేశామనుకోండి, "సార్ ఇది కుట్టాను సార్ చూడండి" అనంగానే ఇది తేడా వచ్చిందని చెప్పేస్తారు కనిపెట్టి. కంటితో చూసే చెప్తారాళ్ళు. బ్లౌజ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో, అలాంటి వాళ్ళ దగ్గర పని చేశాను. అందుకని నాకింత పనొచ్చింది. అండ్ నేను మీకు చెప్పే టెక్నిక్సు ఇవన్నీ కూడా